డైలీ టేస్ట్ ది డైలీ. మూడు పార్టీలు బస్తీ మీద సవాల్ అంటున్నాయి. గెలుపు మాదంటే మాది అంటూ తొడగొడుతున్నాయి. మెజార్టీలపై మాటల తూటాలు పేలుస్తున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందే అని బీజేపీ అంటుంటే కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా దక్కువ అంటుంది కారు పార్టీ. ఇటు అధికార పార్టీ మాత్రం బీఆర్ఎస్ టార్గెట్ గా సంచలన కామెంట్స్ చేస్తూ ప్రచారం నిర్వహిస్తోంది. జూబ్లీ హిల్స్ హీట్ ఎక్కుతోంది. అగ్రనేతల ప్రచారంతో గెలుపుపై ఉత్కంఠ నెలకొంది. మాగంటి గోపీనాథ్ భార్య సునీత గోపీనాథ్ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ యమదూకుడుగా ప్రచారం నిర్వహిస్తోంది. బీజేపీ పోటీనే కాదు, కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రావంటూ హస్తం పార్టీపై నిప్పులు జరుగుతోంది. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన రేవంత్ ఏం చేశారంటూ ప్రతిరోజు ఫైర్ అవుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసలు రేవంత్ నడుపుతోంది సర్కారా, రౌడీ దర్బారా అంటూ విరుచుకుపడుతున్నారు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రాన్ని దివాలా తీయించినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా నడిచిన 1000 గురుకుల పాఠశాలలు ఇవాళ మూలకు పడే పరిస్థితి తెచ్చినావు. నువ్వు నడుపుతున్నది సర్కారా లేక నువ్వు నడుపుతున్నది రౌడీ దర్బారా? ఇంతమందిని బెదిరించి ఏం సాధిస్తావు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఇటు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంఐఎం మద్దతు కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయన్నారు. మజ్లిస్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిని కాంగ్రెస్ అద్దెకు తెచ్చుకుందన్నారు. కాంగ్రెస్ ఎంఐఎం మధ్య చీకటి ఒప్పందం ఉందని ఫైర్ అయ్యారు. ఏ రకంగా భుజాలేసుకొని తిరుగుతున్నారో మనం చూస్తున్నాం. పోటీలు పడతా ఉన్నారు ఈ రెండు పార్టీలు. మాకు సపోర్ట్ చేయి, మాకు సపోర్ట్ చేయి. కేటీఆర్ ఏ రోజైనా మజ్లిస్ వ్యతిరేకంగా మాట్లాడాడా? కేసీఆర్ ఏ రోజైనా మజ్లిస్ వ్యతిరేకంగా మాట్లాడాడా? ఈ రేవంత్ రెడ్డి ఏ రకంగా మజ్లిస్ పార్టీ కోసము ఇంత దిగజారంటే 2014లో మజ్లిస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా జూబ్లీ హిల్స్ లో ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో ఇటు అధికార పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. నవీన్ యాదవ్ తరపున ప్రచారం నిర్వహించిన సీఎం రేవంత్ బీఆర్ఎస్ బీజేపీలపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. కారు పార్టీకి ఓటేస్తే అది కమలం పార్టీకి ఓటేసినట్లేనన్నారు. అంతేకాదు బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. రెండు పార్టీలు ఒక్కటి కాబట్టే కాళేశ్వరం కేసును సీబీఐకి ఇస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిప్పులు చెరిగారు. ఫార్ములా ఈ రేస్ కేసులోనూ కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదన్నారు. సీబీఐకి పంపించినాం. సెప్టెంబర్ 1 నాడు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ హరీష్ మీద సిబిఐ కేసులు కట్టి అరెస్టు చేయమని మేము పంపించినాం. కిషన్ రెడ్డి గారు అంతకుముందు అన్నారు, మాకు ఇవ్వండి సిబిఐకి 48 గంటల్లో తండ్రి కొడుకులను చెర్లపల్లి చెంచల్ కూడా జైలుకు పంపిస్తామని. నేను ఈనాడు సూటిగా సవాలు విసురుతున్నా కిషన్ రెడ్డి గారికి, మీరు చెప్పింది నిజమైతే, మీరు కేసీఆర్ కు లొంగిపోకపోతే, మీరు వాళ్ళు ఒక్కటి కాకపోతే, బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధనం ఒక్కటి కాకపోతే ఎప్పుడు అరెస్టు చేస్తారో 11 తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చెయ్యాలి, కేసీఆర్ హరీష్ ను అరెస్టు చెయ్యాలి. మొత్తంగా జూబ్లీ వార్లో విక్టరీ కొట్టేందుకు నేతల ప్రచార జోరు, మాటల హోరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటూ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి జూబ్లీ ప్రజలు ఎవరిని నమ్ముతారు, ఎవరిని గెలిపిస్తారన్నది తేలాలంటే నవంబర్ 14 వరకు ఆగాల్సిందే.